దర్శి మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. మన దర్శి నందు పులిచెడు రోడ్ లో బజాజ్ ఆటో షోరూం దగ్గర నూతనంగా ప్రారంభించబడినది సాయి మిత్ర టైల్స్. మా వద్ద అన్ని రకముల టైల్స్ మరియు శానిటరీ వేర్ హోల్సేల్ రేట్లకి లభించును. వర్మోరా, కథారియా, సెరా, ప్యారీవేర్, సోనెట్, జాన్సన్ వంటి మరెన్నో బ్రాండ్లు కలవు. విజయండి సాయి మిత్ర టైల్స్. ప్రొప్రైటర్ ఎం రామాంజనేయులు, ఎం అంజిరెడ్డి, విత్తనాల షాప్. సాయి మిత్ర టైల్స్ నియర్ బజాజ్ ఆటో షోరూం దగ్గర, కురిచేడు రోడ్, దర్శి. సెల్ 8790266187 9490386584. D7 న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. ఆ ఇద్దరు వెనక్కి తగ్గారు. వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా ఎమ్మెల్యే బూచేపల్లి పేరు పరిశీలన. ఒంగోలు కార్పొరేషన్ పైనే అందరి దృష్టి. వైసీపీ అధినేత జగన్, జిల్లాలో ఆ పార్టీ కీలక నేత బాలినేని శ్రీనివాసరెడ్డి ఇద్దరు కాస్తంతా వెనక్కి తగ్గినట్లు తెలుస్తుంది. తదనుగుణంగా వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా స్థానికుడినే నియమించినందుకు పరిశీలన ప్రారంభించారు. అయితే ఒంగోలు కార్పొరేషన్లో వైసీపీకి గుడ్ బై చెప్పే కార్పొరేటర్ల అంశం ఇంకా కొలిక్కి రాలేదు. సోమవారం ఒంగోలు రానున్న మాజీ మంత్రి బాలినేని చెప్పే మాటలను కొందరు కార్పొరేటర్లు గౌరవిస్తారా లేదా టీడీపీ కూటికి చేరుతారా అన్నది తేలాల్సి ఉంది. వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా తిరుపతికి చెందిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని నియమించాలని కోవడం, దానిని బాలినేని తీవ్రంగా వ్యతిరేకించడం, ఆపై బాలినేనితో సజ్జల రామకృష్ణారెడ్డి మంతనాలు జరపడం తెలిసిందే. అందిన సమాచారం మేరకు చెవిరెడ్డి నియమించే విషయంలో పునరాలోచనకు జగన్ ఓకే అన్నట్లు తెలిసింది. అదే విషయంలో జిల్లాలో ఎవరికి అధ్యక్ష పదవి ఇచ్చినా తనకు అభ్యంతరం లేదని బాలినేని చెప్పినట్లు సమాచారం. దీంతో జగన్ కూడా కాస్తంత వెనక్కి తగ్గి చెవిరెడ్డి నియామకాన్ని తాత్కాలికంగా ఆపాలని చెప్పినట్లు తెలిసింది. అయితే పార్టీ అధ్యక్ష పదవి జిల్లాలో ఎవరికి ఇవ్వాలన్న అంశంపై తర్జన భర్జనాలు ఆరంభమయ్యాయి. అందులో భాగంగా దర్శి ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి పేరున ప్రధానంగా పరిశీలనలోకి తీసుకున్నట్లు తెలిసింది. ప్రస్తుత జిల్లా అధ్యక్షుడు జంకే వెంకటరెడ్డిని కొనసాగించాలన్న ఆలోచన ఉన్నప్పటికీ బూచేపల్లి అయితే ఇటు ఆయన ఎమ్మెల్యేగా, ఆయన తల్లి జడ్పీ చైర్పర్సన్ గా ఉన్నందున ఎక్కువ ఉపయోగం ఉంటుందన్న ఆలోచనతో ఆ వైపు అధిష్టానం దృష్టి సారించింది. ఇలాంటి మరింత ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి D7 న్యూస్. ఒక్క నిమిషం ఆగండి. D7 న్యూస్ ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. D7 న్యూస్ నిరంతరం ప్రతిక్షణం.